హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా రుచిగా అలాగే డిఫరెంట్ స్టైల్లో ఉండే స్నాక్. అయితే ఈ టీ టైమ్ స్నాక్ని చాలా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ స్నాక్ని తయారు చేసుకుని ఇంటికి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ స్నాక్ కోసం ముందుగా ఒక కప్పుడు అంటే సుమారుగా 100 to 150 గ్రామ్స్ వరకు పెసరపప్పు 3 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత నీళ్లు బాగా వాడ్చేటట్టుగా చూసుకోండి. ఓకే, మొత్తం నీరు అంతా పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే దీంట్లో అస్సలు వాటర్ పోయొద్దండి. ఓకే, ఇప్పుడు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మెత్తని పేస్ట్లా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో 4 గరిటెల వరకు ఈ విధంగా మైదా వేసుకున్నాం. 2, 3, 4 గరిటెల వరకు మైదా వేసుకున్నాను కదా. అదేవిధంగా జాగ్రత్తగా చూడండి, ఇంగ్రీడియంట్స్ అని 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, అదేవిధంగా ఇక్కడ జాగ్రత్త చూడండి 1 టీ స్పూన్ వరకు వాము, అదే నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ అంటారు, దీన్ని బ్లాక్ క్యూమిన్ సీడ్ అంటారు, నెక్స్ట్ తెలుగులో వచ్చేసరికి నల్ల జీలకర్ర అంటారు. ఓకే, ఆ విధంగా మనం సూపర్ మార్కెట్స్లో అయినా కిరాణా స్టోర్స్లో అయితే అడిగితే ఇస్తారండి కలోంజీ అంటే. ఓకే, వీటిని కూడా వేసేసుకున్నాం. అండ్ ఈ కలోంజీతోనండి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా స్కిప్ చేయకుండా వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే కనుక వామ్ వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు. అదేవిధంగా దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మెయిన్గా స్పెషల్ ఐటమ్ 1/2 గరిటె వరకు కాగుతున్న నూనెను వేసుకోండి. ఓకే, కాగుతున్న నూనె వేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి గరిటెతో. ఎందుకంటే బాగా వేడి నూనె వేసాం కదా, చేతులకు కాలకుండా ఉండడానికని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గరిటెతో బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు గరిటె మొత్తం తీసేసుకొని ఈ విధంగా మనం చేతితో కలిపేసుకుందాం. ఒకవేళ కనుక మైదా కొంచెం పడుతుంది అంటే కనుక ఇంకాస్త వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, పిండంతటిని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు వరకు అంటే ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, మన పిండి అనేది చక్కగా రెడీ అయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో చూసారా, మనకి చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, కాస్త మైదా పడితే కనుక మైదా వేసుకోండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ స్టైల్లో మనకి పిండి రెడీ అయిపోవాలి. ఓకే, అదేవిధంగా ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని నీళ్లు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఉంచుకోండి. ఓకే, చక్కగా బాగా ఈ విధంగా మిక్స్ చేస్తే సాఫ్ట్గా కలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు అది కలుపుకుని ఇవంతా ప్రొసీజర్ జరిగేంత లోపల మనం ఏం చేయాలంటే, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. అప్పుడు ఆయిల్ కూడా కాగిపోతుంది, ఇదంతా ప్రొసీజర్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఇప్పుడు పొడి పిండిని ఒక రొట్టెల కర్ర మీద ఇలా బల్ల మీద వేసుకొని ఈ విధంగా పూసేసుకున్న తర్వాత మనం జస్ట్ చపాతీ ఉండలాగా ఈ విధంగా తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మైదా పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. అప్పుడేమో మనకి ఈ చెక్క ముక్క అంటుకోకుండా ఉంటుంది చక్కగా. ఈ విధంగా మనం ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకున్నాం కదా. ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదాది, ఆ మైదా పిండి మొత్తం ఈ విధంగా చల్లుకుందాం. ఓకే, ఈ విధంగా చల్లుకొని ఇదంతా రొట్టెకి మొత్తంకి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి కాస్తంత పొడి మైదా ఈ విధంగా చల్లుకోండి. ఇలా చల్లేసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఒత్తేసుకోండి, జస్ట్ లైట్గా. ఓకే, ఈ విధంగా లైట్గా ఒత్తుకున్నారు కదా. అదే ప్రాసెస్ని ముందు మనం చెప్పుకున్నాం కదా. ఓకే, ఈ విధంగా కలిపేసి ఇంకొకసారి జస్ట్ ఇలా ప్యాకప్ చేసేసుకోండి. ఓకే, మొత్తం ఇలా కలిపిపోయిన తర్వాత జస్ట్ చూసారా ఒక రెక్టాంగులర్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మనం పిజ్జా కట్టర్ తీసుకొని జస్ట్ ఈ విధంగా కట్ చేసేసుకోండి.
చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసేసుకొని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఒత్తేసుకున్నాం కదా. ఇంకోసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిక్స్ని ఈ విధంగా వేసుకుందాం. ఓకే, వేసుకొని ఈ చపాతీ అంతటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అనుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుండి కాస్తంత పొడి మైదా పిండి ఈ విధంగా చల్లేసుకోండి. ఈ విధంగా చల్లుకున్నారు కదా. చల్లుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా ఒక ఫోల్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్, తర్వాత ఒక ఫోల్డ్ అండ్ ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు అడ్డంగా ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా చేతితో అనుకోండి, లేకపోతే అప్పడాల కర్రతో కూడా చేసేసుకోవచ్చు. ఇవ్వండి, చూసారా చక్కగా అతుక్కుపోయింది కదా. ఇప్పుడు మన పిజ్జా కట్టర్తో ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. 1/2 ఇంచి వెడల్పుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కావలిస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నువ్వులు కూడా కాస్తంత నువ్వులు కూడా వేసుకోవచ్చు, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. చూసారా మనకి ఈ విధంగా పీసెస్ చూడండి, ఈ విధంగా పీసెస్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, వీటన్నిటిని రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా మనకి స్టవ్ మీద ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుందాం. 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో అలా వేగనిచ్చాం కదా. ఇప్పుడు స్టవ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అలా చేసుకుంటూ, అంటే మోడరేట్గా ఉండేటట్టు చూసుకోండి. ఆయిల్ని మరీ సలసలా కాగేటట్టు కాకుండా, ఎందుకంటే సలసలా కాగితే మాడిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ విధంగా మోడరేట్గా ఉండేటట్టు చూసుకుంటూ చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకుందాం. మళ్ళీ కొంచెం వేడి తగ్గిపోయింది అనుకోండి, తర్వాత మళ్ళీ మీడియంలో చేసుకోండి ఫ్లేమ్ని. ఓకే, ఆ విధంగా చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోండి. చూసాక ఫ్రెండ్స్, స్నాక్స్ అనేది మంచి వేగి మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఈ విధంగా తీసేసుకుందాం. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయాక ఇప్పుడు ఒక టిష్యూ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా ముందు చెప్పిన విధంగానే మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకుందాం. అండ్ ఆయిల్ మాత్రం గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే మనం లేయర్స్గా ఉన్నాయి కదా, కాబట్టి లోపల వరకు ఉండాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంటే చక్కగా లోపల వరకు ఉడుకుతాయి. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఈ స్నాక్ని తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.